హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ మీకు ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే చికెన్ ఫ్రై గురించి చెప్పబోతున్నాను. నేనిక్కడ 600 గ్రామ్స్ ఆఫ్ చికెన్‌ని తీసుకున్నాను. దీన్ని మనం ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం వేసి నీట్‌గా మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలా కలుపుకొని దీన్ని మ్యాక్సిమం 2-3 అవర్స్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. అంత టైం లేదంటే మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోండి. మనం దీన్ని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్‌ని మనం ఎంత ఎక్కువ మ్యారినేట్ చేస్తే వండుకునేటప్పుడు చికెన్ ముక్క అంత స్పాంజీగా, అంత టేస్టీగా, జ్యూసీగా ఉంటుంది. అందుకే మ్యాక్సిమం 2-3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. అంత టైం లేదంటే మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో 4-5 ఎండుమిరపకాయలు, ఒక 2 పెద్దవి ఉల్లిపాయలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఏ గిన్నెలో అయితే వండుకుందాం అనుకుంటున్నామో అదే గిన్నెలో చికెన్ని తీసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గ ఉప్పు, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారము, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు జీరా పౌడర్, తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. చికెన్ ఫ్రైస్కి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇవన్నీ బాగా మొత్తం కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. మనం ఈ ఆనియన్ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు ఈ చికెన్ ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే చికెన్ని బాయిల్ అవుతుండగానే చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దట్ మనం వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదు. చికెన్ నుంచి రిలీజ్ అయ్యే వాటరే ఈ ఫ్రైకి సరిపోతుంది. చికెన్ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చికెన్ మసాలా పట్టించాం కదా, ఆ గిన్నె స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టి అలా ఒక 10 మినిట్స్ వదిలేయండి. అస్సలు కదపొద్దు. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా వాటర్ అనేది ఎలా రిలీజ్ అయిందో చికెన్ నుంచి. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్‌లోనే సాల్ట్, కారం సరిపోయిందో లేదో చూసుకొని మీకు కావాలంటే అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఈ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మూత పెట్టి మగ్గనివ్వాలండి. అస్సలు మాడకుండా చూసుకోండి. మాడితే చికెన్ ఫ్రై టేస్ట్ అనేది మారిపోతుంది, చేదుగా వచ్చేస్తుంది. అందుకే చికెన్ని అస్సలు మాడనివ్వద్దు. ఇలాగ వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ని మెత్తగా ఉడికేలాగా ఫ్రై చేసుకోండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ రసం పిండుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అండ్ జ్యూసీ చికెన్ ఫ్రై రెడీ. నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.